రాజ్కోటి సిల్క్స్లో 1 మంత్లో జరిగే సేలు కొత్త బ్రాంచ్లో ఒక్క రోజులో జరిగిందంటే నమ్ము అని కోటేశ్వరరావు కుటుంబ సభ్యులందరికీ చెప్తూ ఉంటాడు. కానీ అమ్మ చూస్తుంది ఎంత సేల్ జరిగిందన్నది కాదు, ఈరోజు అమ్మవారి ఆశీర్వాదంతో ఎంతమందికి బట్టలు అందించగలిగాం అన్నది చూస్తుంది అని చెప్పి దర్శన్ కుటుంబ సభ్యులతో చెప్తూ ఉంటాడు. ఈరోజు మనమంతా ఇంత సంతోషంగా ప్రశాంతంగా ఉన్నామంటే దానికి కారణం శరణ్యనే అని ఆనంద చెప్తూ ఉంటుంది. ఇంకా ఆనంద అలా అనటంతో దర్శన్ నీళ్ళల్లోకి శరణ్య వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని తీసుకురావటం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఎంత వీలైతే అంత తొందరగా శరణ్యను నా ఇంటి కోడలుగా తెచ్చుకుందాం అనుకుంటున్నాను బావగారు అని ఆనంద కోటేశ్వరరావుతో చెప్తూ ఉంటుంది. రేపు పంతులు గారిని రమ్మన్నాను, వీళ్ళ పెళ్లికి ముహూర్తం పెట్టించాలి అక్క అని ఆనంద లీలావతితో చెప్తూ ఉంటుంది. ఇక లీలావతి వెంటనే విశ్వనాథానికి ఫోన్ చేసి రేపు మా ఇంటికి కాబోయే కోడల్ని తీసుకొని మీరంతా మా ఇంటికి రండి, రేపు దర్శన్ శరణ్యల పెళ్లికి ముహూర్తం పెట్టిద్దామని ఆనంద చెప్పింది అని లీలావతి ఫోన్లో విశ్వనాథంతో చెప్తూ ఉంటే కాంచన వింటుంది. నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి అని కాంచన మనసులో అనుకుంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.